ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు టీవీకే వర్సెస్ డిఎంకే అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ఈ సమావేశాల్లో సీఎం విజయ్ తన పంచ్ డైలాగులతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారా? గతంలో సీఎం స్టాలిన్ చేసిన ఓ మేనరిజంను తన స్టైల్లో చేసి చూపించిన సీఎం విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోందా? ఇప్పుడు స్టాలిన్ మేనరిజంను ఇమిటేట్ చేయడం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కావస్తుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న ఆ రెండు పార్టీలను పక్కన పెట్టిన తమిళ ఓటర్లు టీవీకే పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. దాంతో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సీఎం సీటులో కూర్చున్నాక దళపతి విజయ్ తన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు. అసలైన ప్రజానాయకుడు ఎలా ఉండాలో జనాలకు చూపిస్తున్నారు. అసెంబ్లీ హాలుకు కొత్త అయినా విజయ్కు మాత్రం అది పాతదే అన్న చందంగా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ ముగింపు సందర్భంగా విజయ్ ప్రతిపక్షాల విమర్శలపై ధీటుగా జవాబిచ్చారు. తాజాగా సీఎం విజయ్ మొట్టమొదటిసారి అసెంబ్లీలో తన విశ్వరూపం చూపించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ప్రసంగాలిచ్చిన విజయ్ ఒక్కసారిగా ఇలా అసెంబ్లీలో ప్రత్యర్థులపై ఫైర్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. సీఎం విజయ్ దెబ్బకు డిఎంకే పార్టీ నేతలు అసెంబ్లీ నుండి వాకౌట్ అవ్వడం, చివర్లో విజయ్ ఒక కుట్టి స్టోరీ అంటూ స్టాలిన్ ని అనుకరించి మేనరిజం చేయడం హైలైట్ గా నిలిచింది. అటు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోని చక్కర్లు కొడుతుంది. ఇంతకీ స్టాలిన్ కి విజయ్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, ఒక ఊర్లో ఒక పెద్దయిన కళ్ళు కనపడక కంటి మీద చెయ్యి వేసి చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక కుర్రాడు ఏమి వెతుకుతున్నారు అని అడుగుతాడు. ఇక్కడ మీ నాన్న ఉంటాడని చెప్పారు, అందుకే చూస్తున్నాను. ఎక్కడ మీ నాన్న? అసలు కనబడట్లేదే అంటూ విజయ్ స్టాలిన్ ఒక రేంజ్ లో ర్యాకింగ్ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. எங்களுக்கு பாடம் எடுக்கிறதா நினைச்சுக்கிட்டு உங்க வேஷத்தை நீங்களே கொஞ்சம் கொஞ்சமா கலைச்சிக்கிட்டே வரீங்க, மறந்துடாதீங்க. அப்புறம் நேற்று எதிர்கட்சி தலைவர், மாண்புமிகு எதிர்கட்சி தலைவர் பேசும்போது நிறைய பேசினாங்க. அதுல ஒண்ணு மட்டும் அரசு சொல்றதா நினைச்சுக்கிட்டு நம்மளை இன்டைரக்டா ஈவில் அப்படின்ற அந்த வார்த்தையை யூஸ் பண்ணாங்க. எனக்கு ஒண்ணுதான் சொல்லணும்னு தோணுது. ஈவில்ஸ்னு டெவில்ஸ் பேசக்கூடாது. அவங்க இருந்திருந்தா ஒரு ஆக்ஷன் பண்ணணும்னு எனக்கு தோணுச்சு. எல்லாரும் போயிட்டாங்க. இல்ல பர்மிஷன் பண்ணலாமா? இப்பவும் பண்ணலாம், ஒன்றும் தப்பு இல்லை. గతంలో సీఎం పదవిలో ఉండగా స్టాలిన్ కూడా ఇదే తరహా సైగలు చేశారు. ఈ ఏడాది ఎన్నికల ముందు కాంగ్రెస్ తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డిఎంకే కార్యాలయం నుంచి తిరిగెళ్లే సందర్భంలో స్టాలిన్ మ్యాటర్ సెటిల్ అయిందని అర్థం వచ్చేలా చేతితో సైగ చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చిందనే ఉద్దేశంతోనే తాను అలా సైగ చేశానని స్టాలిన్ అప్పట్లో వివరణ ఇచ్చారు. అంతకు మించి మరే ఉద్దేశం లేదని అన్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సీఎం విజయ్ ఇప్పుడు స్టాలిన్ కు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇచ్చారని టీవీకే నేతలు చెప్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కానీ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం గెలుపొందాడు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లీడర్గా కొనసాగుతున్నారు. విజయ్ ఈ ఎన్నికల్లో స్టాలిన్కి ఎదురైన పరిస్థితిని వెక్కిరిస్తూ ఆయన మేనరిజంని సినిమాటిక్ స్టైల్లో అనుకరించడం ఆయన అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. గతంలో ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో సీఎం విజయ్పై విమర్శలు గుప్పించాడు. కానీ విజయ్ వైపు నుండి ఎలాంటి కౌంటర్ రాలేదు. సీఎం అయ్యాక విజయ్ ఇంత సైలెంట్ అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు కూడా నిరాశ చెందారు. అలాంటి సమయంలో విజయ్ ఈ రేంజ్ కౌంటర్ ఇవ్వడంతో టీవీకే కార్యకర్తలు ఖుషి అవుతున్నారు.